వారానికి 90 గంటలు పనిచేయాలని చెప్పి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ గారు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వివాదం రేపుతున్నాయి. అయినా ఎంతసేపు భార్య ముఖం చూస్తూ కూర్చుంటారు? వాళ్ళు మన ముఖం, మనం వాళ్ళ ముఖం చూస్తూ ఉండాలా? నన్ను అడిగితే నేను సండే కూడా పనిచేయమని చెప్తాను. అంతేకాదు మనం వరల్డ్ క్లాస్లో ఉండాలంటే, వరల్డ్లో టాప్లో ఉండాలంటే సండే కూడా పనిచేయాల్సిందని చెప్పి ఎల్ఎన్టీ చైర్మన్ చెప్పుకొచ్చారు ఒక వీడియోలో. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దాని మీద చాలామంది చాలా నెగిటివ్గా కూడా కామెంట్స్ వేస్తున్నారు. అంతేకాదు ఆయన తన ఒక స్టోరీ కూడా చెప్పారు. ఒక చైనా మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారంట, ఆ చైనీస్ వ్యక్తి, చైనీస్ వారానికి 90 గంటలు పనిచేస్తారు, అదే అమెరికన్స్ 50 గంటలే పనిచేస్తారు, అందుకనే చైనా ఎంత ఫాస్ట్గా గ్రో కాగలిగింది అని చెప్పి ఇలా ఎల్ఎన్టీ చైర్మన్ తన వాదనని జస్టిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళారనమాట. దీంతో పెద్దగా గత వారం రోజుల నుంచి కూడా దీని మీద దుమారం రేగుతోంది. ఈ మాటలు ప్రస్తావిస్తూ ఆయన ఇంకొన్ని మాటలు కూడా చెప్పారు. ఆదివారాలు నేను పని చేస్తాను, మీతో పని చేయించలేనందుకు నేను చింతిస్తున్నాను. ఆదివారాలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? భార్య ముఖం అంతే చూస్తూ ఎంతసేపు ఉంటారు? ఇంట్లో తక్కువ సమయం, ఆఫీస్లో ఎక్కువ సమయం ఉంటామని చెప్పి మీ భార్యలకు మీరు చెప్పుకోవాలంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎల్ఎన్టీ చైర్మన్ వ్యాఖ్యల్ని సమర్థిస్తూ ఎల్ఎన్టీ గ్రూప్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ఇది ఇండియాస్ డికేడ్. ఇండియా అందరికన్నా బెస్ట్గా పర్ఫామ్ చేయాలంటే, మనం ముందుకెళ్ళాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఎప్పుడైతే మనం అందరినీ అవుట్ పర్ఫామ్ చేయాలనుకుంటామో మన ఎఫర్ట్స్ కూడా అదే స్టాండర్డ్లో ఉండాలి. దీనికి ప్యాషన్తో, పర్జవరెన్స్తో పనిచేయాలంటూ ఎల్ఎన్టీ వ్యాఖ్యానించింది. 2023-2024 2023-24 సంవత్సరంలో ఎల్ఎన్టీ చైర్మన్ తీసుకున్న జీతం ఎంతో తెలుసా? 51 కోట్లు. అదే ఎల్ఎన్టీలో ఒక యావరేజ్ ఎంప్లాయీ, శాలరీ ఎంప్లాయీ యావరేజ్ తీసుకుంటే 9 లక్షలు పర్ యానం, 9-9.5 లక్షలు. అంటే ఆయన జీతం ఒక సగటు ఎంప్లాయీ కన్నా ఎల్ఎన్టీలో 534 టైమ్స్ ఎక్కువ అనమాట. సో దీనికి చాలామంది ఏమంటున్నారు, నువ్వు అంత జీతం తీసుకుంటున్నావు కాబట్టి, నువ్వు 51 కోట్లు 52 కోట్లు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు సండేస్ కూడా పనిచేయి, మేమెందుకు పని చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఈ మధ్య చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ఇంతకుముందు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వారానికి కనీసం 70 గంటలు మనం పనిచేయాలని చెప్పడం కూడా పెద్ద వివాదం అయిపోయింది. అంతేకాదు మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ, వర్క్ ప్రెషర్ కానీ, రీసెంట్గా పూణేలో ఒక అమ్మాయి బర్న్అవుట్ అయిపోయి, ఓవర్ వర్క్ అయిపోయి అమ్మాయి చనిపోయిందనమాట. సో ఇవన్నీ ఎపిసోడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇంటెన్స్ జాబ్లో ఉన్నప్పుడు, ఏదైతే చాలా ఇంటెన్స్గా ఫోకస్ జాబ్స్లో ఉన్నప్పుడు దానికి వారానికి 90 గంటలు పనిచేయాలి, 100 గంటలు పనిచేయాలి అని చెప్పుకోవడం తేలిగ్గానే ఉంటుంది, కానీ చేయడం చాలా కష్టం. ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ తర్వాత అట్రిషన్ వస్తుంది అనమాట, బాడీలో వీక్నెస్ వస్తాయి. చైనా మావో పరిపాలన ఉన్నప్పుడు ఆయన కూడా ఒక ఐడియా తీసుకొచ్చాడు, గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అని చెప్పి. మనుషుల్ని మెషిన్ లాగా పనిచేయించాడు. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్నింటిలో కూడా మెషిన్స్ లేకుండా మనుషుల చేత పనిచేయించాడు. తర్వాత మనుషులందరికీ నీరసం వచ్చింది, నిస్సత్తు వచ్చింది. వాళ్ళందరూ మెషిన్స్ లాగా పనిచేసి అట్రిషన్తో సఫర్ అయ్యి చాలామంది చనిపోయారు కూడా. సో ఎప్పుడైతే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పుద్దో చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు అసలు మనిషి పుట్టింది బతకడానికా, పని చేయడానికా? అసలు మనిషి బతకాలా, పని చేయాలా? ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు చాలా చర్చలోకి వస్తుంది. ముఖ్యంగా టెక్ ఇండస్ట్రీస్లో ఇది పెద్ద డిస్కషన్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ అనుకుందాం, అక్కడ ప్రాపర్గా హాలిడేస్ కానీ, ప్రాపర్గా వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కానీ టెక్ లైఫ్లో ఏదైతే టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయో ఆ లైఫ్లో ఓవర్ వర్క్ అనేది చాలా పొగుడుతున్నారనమాట. ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయటం, 15-20 అవర్స్ రోజుకి పని చేయటం, డెస్క్ మీద పడుకోవటం, ఇవన్నీ చాలా గొప్పగా చూస్తున్నారు, కొనియాడుతున్నారు అనమాట. దీనివల్ల కంట్రీస్ ముందుకెళ్తాయి, కానీ ఇది టెంపరీ బెనిఫిటే. ఎప్పుడైతే మనుషుల్లో ఆ ఉత్తేజం తగ్గుద్దో, మనుషుల సత్తువ తగ్గుద్దో, ఆ తర్వాత కంట్రీస్ కూడా డౌన్ అవుతాయి. ఎందుకంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటేనే, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ ఉంటేనే ఖచ్చితంగా వర్క్ బెటర్గా చేయగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనాలో 996 వర్క్ కల్చర్ ఉంది. అంటే పొద్దున్న 9 నుంచి నైట్ 9 వరకు, వారానికి 6 రోజులు అనమాట. దీనివల్ల చైనా గ్రో అవుతుందేమో, కానీ ఇప్పుడు మళ్ళీ చైనాలో కూడా అట్రిషన్ స్టార్ట్ అయింది. జపాన్లో కరోషి అని ఒక పదం ఉంది. కరోషి అంటే డెత్ కాజ్డ్ బై ఓవర్ వర్క్, విపరీతంగా వర్క్ చేయడం వల్ల వచ్చే చావు అనమాట. దాదాపు 40,000 మంది జపాన్లో ఇళ్లలో ఒంటరిగా లేదా డెస్క్ల దగ్గర చనిపోతున్నారంట. దాన్నే కరోషి అంటున్నాం. ఓ పక్క వర్క్ కల్చర్ గ్లోరిఫై అవుతుంది, ఇంకో పక్క ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ కల్చర్ అనేది డిప్లీట్ అవుతుంది. దీనివల్ల పెళ్ళిళ్ళు చేసుకోకపోవటం, పిల్లలను కనలేకపోవటం, దాంతో పాపులేషన్ కూడా చాలా దేశాల్లో, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, ఇలా చాలా దేశాల్లో పాపులేషన్ కూడా తగ్గుతుంది, జనాలు తగ్గుతున్నాయి. దాంతో మళ్ళీ లైఫ్ ఫుల్ సర్కిల్కి వస్తుంది అనమాట. అంటే ప్యాటర్నిటీ లీవ్స్ పెంచడము, వర్క్లో బ్రేక్స్ ఇవ్వటము, వర్క్లో వెళ్ళి ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయమని చెప్పటము, ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి.